అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలు ఉంటాయని బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఇక చేయని తప్పుని వారు భయపడాల్సిన అవసరం లేదని, తమ పార్టీపై అనవసర ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తప్పు చేసిన వారైతే నిరూపించుకోవాలి కానీ అనవసర ఆరోపణలు చేయకూడదు అంటున్న బూర నరసయ్య గౌడ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిన్న జరిగిన టీఆర్ఎస్ సభలో బీజేపీ ప్రభుత్వం అసలు మన తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి పదంలో కూడా సహకరించట్లేదు అనే మాటలు అనే అర్థాలు వచ్చే విధంగా మాట్లాడిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ బుర్రా నరసయ్య గౌడ్ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నిన్న చూసుకున్నట్లయితే ఎన్నో మాటలు అయితే విన్నాము. అంతేకాకుండా ఈడీ విచారణలో కూడా కేవలం కావాలనే బీజేపీ ప్రభుత్వము ఇలా ఇన్వాల్వ్ చేస్తుంది, మా పైన విచారణలు అయితే జరిపిస్తుంది అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్స్. చూడండి, ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం. అది బీజేపీ పార్టీ భాగస్వామ్యం కాదు. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఈడీ వస్తుంది, ఎక్కడ మనీ లాండరింగ్ ఉంటే అక్కడ ఈడీ ఉంటుంది, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్ ఉంటే అక్కడ ఐటీ ఉంటుంది, ఎక్కడ అవినీతి ఎక్కువ ఉంటుందో అక్కడ సిబిఐ వస్తుంది. మరి ఇక్కడ ఎక్కువ వస్తుంది అంటే నేను ఇదివరకే చెప్పాను, మన ఎమ్మెల్యేలు చాలా బిలియనర్స్. ఒక 5 సంవత్సరాలనే గతంలో స్కూటర్ లేని వాళ్ళు ఈరోజు విమానం కొనే దశకు ఎదిగారు. నిజంగా వాళ్ళు ప్రజలు ఏమన్నా నిందిస్తారేమని ఉంటున్నారు, కానీ మనిషికో హెలికాప్టర్ ఈజీగా కొనుక్కొని బడ్జెట్ రెడీ చేసుకున్నారు. కానీ ఎలక్షన్స్ ఉన్నాయని అట్లా ఆగున్నారు. అందుకొరకు ఈడీ వస్తున్నది. మోడీ గారు వచ్చేది ఎలక్షన్ల కొరకు. ఇక్కడ బీజేపీ పార్టీ రాష్ట్రంలో వచ్చే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దిశతోని అవినీతి రహిత ప్రజాస్వామిక ప్రభుత్వం, అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ ఏర్పాటుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు రావడం జరుగుతుంది. ఈడీ వచ్చేది ఒక పర్పస్, మోడీ గారు వచ్చేది ఇంకో పర్పస్. అయితే టీఆర్ఎస్ కొంతమంది నాయకులు మాత్రం మరి కేవలం టీఆర్ఎస్ పార్టీలోనే ఈడీ విచారణలు ఎందుకు జరుగుతున్నాయి, బీజేపీలో ఎందుకు జరగట్లేదు, బీజేపీ పార్టీ వాళ్ళకి ఎవరికి డబ్బులు లేవా, వారెవరు ఆస్తులు సంపాదించలేదా అని కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. దీనిపైన సో ఇప్పుడు ఉన్నారు బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు. గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ అన్నట్టు సంపాదించిందంతా అమ్మి పెట్టిండే కదా ఉద్యమాలకు. బీజేపీలో ఉన్న వాళ్ళు పాపం వీళ్ళందరూ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నుంచి ఉన్నారు. వీళ్ళు నిస్వార్థంగా ఒక దేశం కొరకు, ధర్మం కొరకు, ఇప్పుడు తెలంగాణ కొరకు నిస్వార్థంగా పనిచేస్తారు. వాళ్ళ దగ్గర ఏమి వెళ్తాయి? అక్కడ టన్నుల కొద్ది ఉండే, లంక బిందెలు ఉండే, ఒక్కొక్కరు ఫామ్ హౌస్లు పెట్టుకుంది, ఒక ఎమ్మెల్యేకో ఫామ్ హౌస్. ఇది విచిత్రమైనటువంటిది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీకు తెలుసు ఇంకో సీక్రెట్ బంకర్లు ఉన్నాయి దాచుకోవటానికి. ఇట్లా ఉంటే మరి ఈడీ వస్తాయి. నిన్న జరిగిన టీఆర్ఎస్ సభలో